మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ గ్రంథం నుంచి 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందామండి. రెండో పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఇంకా చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే నశించుట ఆయనకి ఇష్టం లేదు. మన జీవితాలలో నశింపకుండా మన జీవితాల్లో రక్షింపబడుట ఆయన చిత్తమై ఉన్నది అంట. అంటే ఈ లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని ఆ దేవుని యొక్క చిత్తానుసారంగా మన జీవితాలలో ఏమేమి చేయాలి అనేది ఇక్కడ మన జీవితాల్లో కనపడుతూ ఉంటది. ఏమని అంటే మన జీవితాలలో మనం నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుక మనము రక్షింపబడుట ఆయన చిత్తమై ఉన్నది. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి తమ జీవితాలలో వారికి కలిగిన ఆ పాపంలో చనిపోకూడదు, కానీ వారి జీవితాలలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క మారు మనసు పొంది రక్షింపబడుట ఆయన చిత్తమై ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే కొంత తమ జీవితాలలో మనుషుల యొక్క జీవితాలలో ఆయన వస్తున్నాడని లేట్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో వారి జీవితాలు ఏం చేయబడుతున్నాయంటే నిర్లక్ష్యపరుచుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ అంటుంది అంతటా అందరూ మారు మనసు పొందాలని అపోస్తల కార్యాలయంలో చూస్తూ ఉంటారు. అంతకుముందు అయితే చూచి చూడనట్లుగా వదిలేశాడు. కానీ ఇప్పుడు తన యొక్క జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో రక్షించబడాలి, ఆయన చిత్తమై ఉన్నది. ఇది రక్షింపబడుట ఆయన చిత్తమై ఉన్నది. అయితే మన జీవితాలలో ఈ రక్షణ పొందుకున్న మన యొక్క స్థితిని బట్టి నశించకూడదని దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా మన జీవితాలు ఏం చేసుకోవాలంటే మన యొక్క స్థితిని బట్టి ఆ రక్షణలో మనం నిలిచి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన మనకు రక్షణ మార్గము, ఆ మార్గము మన జీవితాలలో ఆ జీవమానిన ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ చూపించిన మాదిరి ఇది ఒకటి. కొందరు ఏం చేస్తున్నారంటే ఆలస్యం అని చెప్పుకుంటూ తమ జీవితాలు ఆ దేవుని సన్నిధిలో నడిపించబడలేని పరిస్థితి, నశించిపోతూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుని యొక్క చిత్తం ఏమిటంటే ఆయన ప్రతి మనిషిని రక్షించాలని ఉద్దేశించాడు. 2 మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఏమై ఉన్నది అంటే ఆయన చిత్తము. ఆ రక్షింపడు మన జీవితాలలో ఒకటి రక్షింపబడుట ఆయన చిత్తమై ఉన్నది. 2 మన జీవితాలలో ఏం కావాలంటే ఆత్మపూర్ణులై మన జీవితాల్లో ఆత్మలో మన జీవితంలో పరిపూర్ణత చెందిన వారిగా, ఆత్మను మన జీవితాలలో ఆ యొక్క ఆస్వాదిస్తూ ఆత్మలో మన జీవితాలు పరిపూర్ణత ఆనందించే వారిగా మన జీవితాలు నడిపించబడాలి.
లేఖనాలు చెబుతూ ఉన్నాయి, మనం ఆత్మపూర్ణులై ఉండుట దేవుని యొక్క చిత్తము అంటాం. ఇంకా లేఖనాలు చెబుతూ ఉంటాయి ఏమనంటే, ఆత్మని ఆర్పకుడి అంటూ. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, మనిషి యొక్క జీవితంలో ఈ ఆత్మని అనుసరించి జీవించకుండా ఆ యొక్క స్థితిని బట్టి ఆరిపోతున్న పరిస్థితి, తమ జీవితాలు చల్లారిపోతున్న పరిస్థితి. ఆత్మపూర్ణులై ఆత్మానుసారంగా తమ యొక్క హృదయాలను కట్టుకుంటూ ఉండండి అని చెబుతుంది లేఖనాలు. అంటే ఆత్మపూర్ణులమై మన జీవితాలు నడిపించబడాలి. ఒకటి, రక్షింపబడుట ఆయన చిత్తమై ఉన్నది. 2, మనము ఆత్మలో జీవించగలుగుతూ ఆత్మ పూర్ణతను మనం కలిగిన వారిగా నడిపించబడుట ఆయన చిత్తమై ఉన్నది. లేఖనాలు చెబుతూ ఉంటాయి, ఆత్మలో మన జీవితాలు పరిపూర్ణత చెందాలంటే ఏం చేపట్టాలి, ఏ స్థితిలో మన జీవితాలు నడిపించుకోవాలి అంటే, ఈ ఆత్మ మన జీవితాలలో వచ్చినప్పుడు మనకు కలిగిన పాపములే కానీ, మనం చేసిన దోషమే మనకు గుర్తొచ్చినప్పుడు మనల్ని అనుకోకుండా ఆటోమేటిక్గా ఆ పాపమును మన జీవితాలలో ఒప్పింపజేస్తుంది. అయితే ఇది పరిపూర్ణత చెందిన వారిగా మన జీవితాలలో ఆత్మలో మన యొక్క జీవితాలను ఆనందిస్తూ నడిపించబడుతూ ఉండాలి. ఆ ఆత్మయే మన జీవితాలలో ఏం చేస్తుందో తెలుసా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో అంటుంది, మనము ఆత్మని అనుసరించి జీవించు వారిమైతిమా, ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుంటాము అంటుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ ఆత్మని అనుసరించి జీవించు వారమైతే మనము క్రమమైన పద్ధతిలో మనం నడిపించబడతాం. ఇక లేఖనాలు చెబుతూ ఉంటాయి, ఈ ఆత్మను మనం జీవించిన వారమై ఈ క్రమమైన పద్ధతులను నడుచుకోవాలంటే ఏం చేయబడాలి? ఆ యొక్క సొలొమోను గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని చూసి నేర్చుకో. వాటికి ఎవరు లేరు, చీమల గంతుకెళ్ళి వాటికి ఒక క్రమమైన నడిపించేవాడు లేడు. ఆ యొక్క స్థితిని బట్టి విచారణకర్త లేడు, అధిపతి లేడు. కానీ వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఎలా జ్ఞానము కలిగి నడిపించబడుతున్నాయి, ఒకదాని బట్టి ఒకటి ఏ విధంగా నడిపించబడుతుందో అలాంటి స్థితిలో మన జీవితాలను కూడా ఆత్మానుసారంగా జీవించి వారిగా మనం మార్చబడాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు నందున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయన స్థితిలో హెచ్చు తగ్గులు అనేది లేదు. కానీ ప్రతి ఒక్కరము ఒకే స్వభావంతో నడిపించబడాలి. నేను పెద్ద, నేను గొప్ప, నేను ఒక ఉన్నతమైన వాడిని అనే గొప్పతనం లేదు. కానీ ఆ దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక సమాధానకరమైన స్థితిలో ఐక్యత కలిగిన స్వభావంతో నడిపించబడే స్థితిలో నడిపించబడితేనే ఈ ఆత్మ పూర్ణతను మనం పొందుకునేవారిగా నడిపించబడతాం. అందుకే ఈ చీమల యొద్దకెళ్ళి జ్ఞానం తెచ్చుకోండి. విచారణకర్త లేడు, అధికారి లేడు, అధిపతి లేడు. ఏ విధమైన స్థితిని బట్టి వారు ఏ విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే అవి ఏం చేస్తూ ఉన్నాయంటే, ఇవి విత్తముకోవు కానీ తమ యొక్క జీవితాల్లో కోతకాల సమయంలో సమకూర్చుకుంటున్నాయి. ఇక ఇక్కడ ఉన్న మాటల్లో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, మనం ఈ ఆత్మ పూర్ణతను మనం కలిగిన వారిగా నడిపించబడుతూ దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారుగా ఉండాలి. ఒకటి, రక్షింపబడుట మనం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. 2, మన జీవితాలను ఆత్మ పూర్ణత కలిగిన వారిగా మనం నడిపించుట దేవుని చిత్తమై ఉన్నది. 3, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే పరిశుద్ధపరచుకోవడం. పరిశుద్ధపరచడం ఆయన చిత్తమై ఉన్నది. ఈ పరిశుద్ధము జీవితము మన జీవితాలు నడిపించబడుతూ ఆ పరిశుద్ధతను కాపాడుకుంట మన జీవితాలలో ఆయన చిత్తముగా నడిపించబడిన స్థితి కలుగుతుంది. మరి ఈ పరిశుద్ధతలో మన జీవితాలు నడిపించుకుంటున్నామా? ఈ పరిశుద్ధతను మన జీవితాల్లో కాపాడుకోగలుగుతున్నామా? ఈ పరిశుద్ధతను కాపాడుకోగలిగితే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకుంటాడు. మనకు కనపడుతూ ఉంటాడు ఒక వ్యక్తి ఈ పరిశుద్ధతకు నిలమేగా మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే యేసేపు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సన్నిధిలో తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. నేను ఇట్టి ఘోరమైన పాపం చేసి నేను దేవునికి ఎలా విరోధనవుతాను?
అని అంటున్నాడు. అంటే అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధపరచుట, ఆయన పరిశుద్ధతను నేను కాపాడుకొనుట, ఆయన చిత్తమై ఉన్నదని గ్రహించిన వాడే నడిపించబడుతున్న వాడిగా కనపడుతున్నాడు. మరి మన జీవితాలలో ఆ పరిశుద్ధపరచబడిన వారిగా మన జీవితాలు నడిపించుకుంటూ ఆయన చిత్తాన్ని జరిగించగలుగుతున్నామా? లేదా మన జీవితాలు జ్ఞాపకం చేసుకుందాం. 4వ అనుభవం ఏమిటంటే, 4వ అనుభవం మన జీవితాల్లో ఏం చేయబడాలంటే విధేయత కలిగి ఉండుట దేవుని చిత్తమై ఉన్నది. విధేయతను నేర్చుకొనుట ఆయన చిత్తమై ఉన్నది. ఆయన చిత్తానుసారంగా మన జీవితాలలో విధేయతను నేర్చుకోవాలి. ఎందుకనొచ్చు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణము పొందినంతను విధేయతను నేర్చుకున్నాడు. మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చెబుతూ ఉంటాయి, కన్నీళ్లతో రోదనతో ఆయన ఈ యొక్క శరీర దినాలలో ఆయన స్థితిని బట్టి ప్రార్థించేవాడుగా, యాచనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఆయన ఉన్నాడు. ఎందుకు ఈ విధమైన స్థితిలో నడిపించబడ్డాడు అంటే ఆయనకి విధేయతను చూపించిన వాడిగా కనపడుతున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి. మరి ఆ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తంలో అతడు విధేయుడిగా చేయబడుట, అతని యొక్క జీవితంలో నలగగొట్టుట దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఇష్టమై ఉన్నది. మరి మన జీవితాల్లో కూడా ఆ విధేయతను నేర్చుకోవాలి కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించిన విధేయతలో మన జీవితాల్లో కూడా అదే విధేయతలో మన జీవితాలను కాపాడుకుంటూ రక్షించుకుంటూ మనం జీవించగలిగిన వారిగా మనం మార్చబడాలి కదా. ఒకటి, రక్షింపబడుట దేవుని చిత్తము. 2, మన జీవితాల్లో ఆత్మ పూర్ణులై జీవించుట ఆయన చిత్తమై ఉన్నది. 3, మన జీవితాలను పరిశుద్ధపరచుకొనుట, పరిశుద్ధతను కాపాడుకొనుట దేవుని చిత్తమై ఉన్నది. 4, మన జీవితాల్లో విధేయతను కలిగి ఉండుట ఆయన చిత్తమై ఉన్నది. మరి 5 మన జ్ఞాపకం చేసుకుంటే శ్రమ పడుట, శ్రమలలో మనం నిలిచి ఉండుట ఆయన చిత్తమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ శ్రమలలో జీవితాలలో మనుషుల యొక్క జీవితాలు ఏ పరిస్థితికి వస్తాయి అంటే వీటిలో నిలిచి లేని పరిస్థితిలో దేవునిని విడిచిపెట్టుకుంటున్న పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కానీ ఈ శ్రమలలో మన జీవితాలు నిలిచి ఉన్నట దేవుని చిత్తమై ఉన్నది అంటున్నాడు. ఒక ప్రణాళిక, ఒక గొప్ప ఉద్దేశమును నెరవేర్చగలిగిన దేవుడు ఆ నెరవేర్చుటకు మన జీవితాలు ఏమాయాలంటే శ్రమలలో నిలిచి ఉండాలి. ఆ యొక్క మోషే గారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒక ఉన్నతమైన మాట మాట్లాడతాడు. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ ఫరో కుమార్తె అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు, కానీ తన జీవితంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక బహుమానం కొరకే ఎదురు చూస్తున్నాడు. దేవుని చిత్తంలో ఆ దేవుని యొక్క ప్రణాళికలో నాకు ఒక బహుమానాన్ని ఇస్తాడని ఒక గ్రహించి అతని జీవితంలో ఎంతగా శ్రమలో తన జీవితాన్ని నడిపించుకున్నాడు. అతని యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే అతను దేవుని సన్నిధిలో ఎంతగా క్రీస్తు ప్రజలతో తన జీవితాన్ని ఏ పరిస్థితిలో ఉన్నా తన జీవితంలో నడిపించబడిన వాడిగా, శ్రమ పెట్టబడిన వాడిగా తన జీవితాన్ని మార్చుకున్న పరిస్థితి. క్రీస్తు ప్రజలతో సమానం పెంచుట నాకు మేలు అంటున్నాడు మోషే గారు. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితం ఎలాంటిది? అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క జీవితంలో ఏమైంది, ఏ పరిస్థితిలో ఉన్నవాడు అంటే తన జీవితంలో అంతకు ముందు ఒక వ్యతిరేకిగా అపోస్తలుడైన పౌలు గారు యొక్క సౌలుగా ఉన్న దినాలలో తన జీవితంలో అనేకమైన మందిని దేవుని ప్రజలను హింసించిన వ్యక్తి మరలా తన జీవితం ఏ విధమైన పరిస్థితికి వచ్చిందో జ్ఞాపకం చేసుకుంటే శ్రమల పాలవుతున్నాడు. ఎంత ప్రాలైనా దేవుని చిత్తంలో కలిగిన వాడై తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క ప్రణాళికలో దేవుడు ఏర్పరచుకున్నాడు యొక్క వ్యక్తిని. ఇతను నాకు ఎన్నుకున్న నేను సాధనమని దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. దేవుడే ఒక ప్రణాళికలో అతని మీద ఉద్దేశించిన సంగతులను నెరవేర్చాలని, దేవుని చిత్తాన్ని జరిగించాలని అతన్ని ఎన్నుకుంటున్నాడు. ఇతడే నేను ఎన్నుకున్న సాధనం అంటున్నాడు.
ఎవడో దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు వ్యతిరేకంగా మార్చబడిన వాడే దేవుని యొక్క ప్రణాళికలో అతడు శ్రమలో నిలిచి ఉండట అంత గొప్ప ధన్యత, అది గొప్ప అసలు ఉద్దేశాలే అన్ని తారుమారు చేసేసాడు. దేవుని ప్రజలంటేనే అసహించుకునేవాడు, దేవుని సువార్తనంటేనే ఆటంకపరిచిన వ్యక్తి, దేవుని ప్రజలని అనేక మందిని హింసించిన వ్యక్తిగా కనపడిన వ్యక్తి, వ్యతిరేకిగా ఉన్నవాడు ఇప్పుడు దేవుని కోసం తన జీవితాన్ని అప్పగించుకుంటూ శ్రమ పెట్టబడుతున్నాడు. తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని యొక్క పరిస్థితులు తన జీవితంలో తారుమారు అయిపోయినా తన జీవితాన్ని దేవుని సన్నిధిలో శ్రమలో తన జీవితాన్ని విధేయతలో నిర్వహించుతూ తన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ రక్షించుకుంటున్నాడే. మరి మన జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నామో గుర్తు చేసుకుంటూ మన జీవితాలను కాపాడుకుంటూ ఆ దేవుని ఎదుట మన జీవితాలలో శ్రమల్లో కూడా దేవుని సన్నిధిలో నిలబడదాం. ఇంకొక మాట మనకు గుర్తు చేసి ఈ యొక్క వాక్కులు ముగించుకుందాం. ఇక్కడ జ్ఞాపకం చూసుకుంటే 6వదిగా మన జీవితాలలో ఏం చేయబడాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆయన చిత్తమై ఉన్నది. ఇక్కడ అంటాడు, జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడే అపోస్తులైన పౌలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, పూర్వం నేను వంశకుడును, దోషకుడును, హానికరుడును, కానీ తన యొక్క పరిచయ కొరకే నన్ను నమ్మకమైన వాడిగా ఎంచుకున్నందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. అంటే తన యొక్క జీవితంలో కృతజ్ఞత భావం కలిగిన వాడిగా నడిపించబడుతున్న వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ అంటున్న మాటలు ఏమిటంటే, కృతజ్ఞత కలిగి ఉండుట దేవుని చిత్తము. ఒకటి, రక్షింపబడుట దేవుని చిత్తమై ఉన్నది. 2, ఆత్మపూర్ణులై ఉండుట మన దేవుని చిత్తమై ఉన్నది. పరిశుద్ధపరచబడుట దేవుని చిత్తమై ఉన్నది. విధేయతను నేర్చుకునుట దేవుని చిత్తమై ఉన్నది. శ్రమ పట్టబడుట దేవుని చిత్తమై ఉన్నది. కృతజ్ఞత కలిగి ఉండుట దేవుని చిత్తమై ఉన్నది. మరి మన జీవితాలలో ఈ 6 అనుభవాలను మనం కలిగి ఉన్నామో లేదో మన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత అయా ఉదయకాలం నాతో మాట్లాడిన బట్టి నీ స్తోత్రాలు తండ్రి. మీ కృప చేత మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ చిత్తం ఏమిటో మేము తెలుసుకున్నట్టుకు మాకు మన తండ్రి మీరు మాట్లాడిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగాని అయా పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు అంటున్నావు అయా. నీ చిత్తం ఏమిటో మేము తెలుసుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి నీ స్తోత్రాలు అయా. రక్షించబడుట నీ చిత్తమై ఉన్నది అంటున్నావు అయా. ఆత్మ పూర్ణులై ఉన్నట మా జీవితంలో నా తండ్రి అయా నీ చిత్తమై ఉన్నది అంటున్నావు అయా. పరిశుద్ధ పరచుట నా తండ్రి నీ చిత్తమై ఉన్నది అంటున్నావు. అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి అయా. విధేయత కలిగి ఉన్నట దేవుని చిత్తమై అంటున్నావు. అటు కృపలో మా జీవితాల్లో విధేయతను నేర్చుకునే కృపను మాకు దయచేయండి అయా. శ్రమ పెట్టబడుట దేవుని చిత్తమై అంటున్నావు అయా. మా శ్రమలలో మా జీవితాలు అయా నిలబడి నీ సన్నిధిలో నా తండ్రి అయా యొక్క విధేయతలు మా జీవితాలను కాపాడుకునే కృపను దయచేయండి అయా. కృతజ్ఞత కలిగి ఉండుట దేవుని చిత్తమై అంటున్నావు. అటు కృపలో మా జీవితాలు కృతజ్ఞత కలిగిన వారిగా జీవిస్తూ నీ సన్నిధిలో నడిపించబడే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.